పొంగూరు రాములు గారు, వేదిక మీద ఉన్నటువంటి సిఐటి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సిఆర్ గారు, అట్లాగే భాస్కర్ అన్న, అట్లాగే ఆఫీస్ బేరర్స్ జయలక్ష్మి గారు, రమక్క, మల్లికార్జున్, భూపాల్ గారు, ఇతర పెద్దలందరికీ, ఈ మహాధర్నాకు హాజరైనటువంటి నా తోటి సోదరమణులందరికీ ముందుగా నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా మహాధర్నాను విజయవంతం చేయడానికి బయలుదేరినటువంటి కార్మికుల్ని, డకాయిటీ వాళ్లను, దొంగలను అరెస్ట్ చేసి జైళ్లలో పెడుతున్నటువంటి ఈ ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ కమిటీ తరఫున మేము అభివృద్ధిలో భాగంగా ఉన్నాం, కానీ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ హాని చేసే కార్యక్రమాల్లో లేవు అని చెప్పేసి సిఐటిగా స్పష్టం చేయదలుచుకున్నాం. అట్లాగే ఈ రాష్ట్రంలో ప్రజారంజకమైనటువంటి పాలన కొనసాగిస్తానని, కార్మికుల హక్కుల్ని కాపాడుతానని అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కార్మిక శాఖను తన దగ్గర పెట్టుకొని కార్మికులు ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియజేయడానికి వస్తున్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎక్కడో ఉన్నటువంటి ఇందిరా పార్కుకు వచ్చి నిరసన తెలియజేయడానికి వచ్చే వాళ్ళని అరెస్ట్ చేయటం తీవ్ర గర్హనీయం. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టవద్దని సిఐటిగా హెచ్చరిస్తున్నాం. దీన్ని ఇంతటితో వదిలిపెట్టవద్దు. కార్మిక వర్గం తమ నిరసనను చెప్పాలని చెప్పేసి, తీవ్రంగా నిరసించాలని చెప్పేసి సందర్భంగా మీ అందరి దృష్టి తీసుకొస్తూ, భవన నిర్మాణ రంగంలో 27 లక్షల మంది పనిచేస్తున్నారని ప్రభుత్వమే కార్డుల ద్వారా నిర్ణయించింది. భవన నిర్మాణ రంగం అని అంటే జీడిపిలో 13% దేశవ్యాప్తంగా తమ రెక్కల ముక్కలు చేసుకొని ఈ సమాజాన్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో తమ వంతు కర్తవ్యంగా దేశ అభివృద్ధిలో ముందు పీటునున్నటువంటి భవన నిర్మాణ రంగంలో కార్మికులు కష్టపడుతూ తమ కుటుంబాల్ని పోషించుకుంటూ తద్వారా సమాజాన్ని ముందుకు తీసుకుపోతూ తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మికుల సమస్యలు ఎక్కడేసిన గొంగడు అక్కడలానే కొనసాగుతున్నటువంటి దశ ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్నది. దేశంలో నరేంద్ర మోడీ పరిపాలన మొదలైన దగ్గర నుండి కార్మిక వర్గం అంటేనే సహించినటువంటి పరిపాలన కొనసాగిస్తున్నటువంటి స్థితి ఉన్నది. 1922 నుండి సాధించుకున్నటువంటి చట్టాలన్నింటినీ ఒక్క కలంపోటుతో రద్దు చేసి 4 కోడ్స్ లేబర్ కోడ్స్ తీసుకొచ్చి ఈ హక్కులు సాధించుకున్నటువంటి హక్కులన్నింటినీ కలంపోటుతో రద్దు చేయడమే కాకుండా మీకు ఇంకా మేలు చేస్తానని చెప్పేసి ఈ కోడ్స్ ద్వారా ఉన్న పథకాలను కూడా తగ్గించేలా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇవాళ 1996 చట్టం నరేంద్ర మోడీ భిక్ష కాదు, అలాగే రేవంత్ రెడ్డి భిక్ష కాదు. ఈ చట్టం 1986 నుండి పోరాడి సాధించుకున్నటువంటి చట్టం. ఈ దేశంలో నిర్మాణ కార్మికులు 15 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళ రెక్కలు ముక్కలు చేసుకొని పనిచేసే సందర్భంలో వీళ్ళకు వచ్చే వేతనాలు అరాకొరా సరిపోవట్లేదు అనే పేరుతో సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి నాటి పెద్దలు నిర్ణయం చేసినటువంటి చట్టం మనకు 1996 చట్టం. ఈ చట్టం ప్రకారం ఏదైనా ప్రమాదంలో మరణిస్తే ఆ కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాలి. అట్లాగే సహజ మరణం పొందితే ఆ కార్మికుడి కుటుంబాన్ని, ఆయన మీద ఆధారపడ్డ పిల్లల్ని ఆదుకునే పద్ధతుల్లో చట్టం చేయాలి. అట్లాగే అనారోగ్యం పాలైతే సరైన ఆరోగ్యం అందించే పద్ధతుల్లో వైద్య సౌకర్యాలు అందించాలి. ఇవన్నీ కలిపి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు 1996లో చట్టం చేసింది.
ఈ చట్టాన్ని అమలు చేయడానికి ఏ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వాల్సిన పని లేదు. మనం పనిచేసే దగ్గర రాహుల్ గారు చెప్పినట్టు 100కి రూపాయి చొప్పున సెస్ ద్వారా కోట్ల రూపాయలు వసూలై ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. దేశవ్యాప్తంగా 1,18,000 కోట్ల రూపాయలు ఇవాళ సెస్ ద్వారా వసూలైనాయి. అలాగే మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 6,000 కోట్ల రూపాయలు సెస్ ద్వారా వసూలైనాయి. రాష్ట్రంలో కార్మికులు నమోదు చేసుకుంటేనే ఈ పథకాలన్నీ అమలవుతాయని చట్టం చేసింది. ఈ చట్టం చేసిన దాన్ని అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం లాగా 15 లక్షల మందిని మాత్రమే రిజిస్ట్రేషన్ చేసి 12 లక్షల మంది కార్మికుల్ని గాలి వదిలేసినటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఎంతో మంది అధికారులు ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ కార్మిక శాఖ నిర్వహిస్తున్నారు. వీళ్ళ పని ఏంటంటే కార్మికుల్ని నమోదు చేసి ఈ సంక్షేమ పథకాలు వాళ్ళకి సరైన పద్ధతుల్లో అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ కార్మిక శాఖ అధికారులకు ఈ ప్రభుత్వానికి ఉన్నది. ఈ ప్రభుత్వం ఈ పని చేయకుండా డబ్బులున్నోళ్లకు లేని పథకాలు లేదా వాళ్లకు లాభాలు వచ్చే పథకాలని అమలు చేస్తూ అవాకులు చవాకులు మాట్లాడుతూ పబ్బం గడుపుకుంటూ గత ప్రభుత్వం ఈ పని చేయలేదు మేము గొప్పవాళ్ళం అని చెప్పి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు అవాకులు చవాకులు మాట్లాడుకుంటూ కాలం గడుపుతూ కార్మికుల కష్టాలను పట్టించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కొనసాగుతున్నది. రాష్ట్రంలో 6,000 కోట్ల రూపాయల నిధులుంటే కార్మికులకు ఇచ్చింది 1,480 కోట్ల రూపాయలు మాత్రమే. అది 3,20,000 మంది కార్మికులు నమోదు చేసుకుంటే 2,60,000 మంది కార్మికులకే ఈ పథకాలు అమలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రాష్ట్రంలో 27 లక్షల మంది కార్మికులు కార్డులుంటే ఇంతకంటే డబుల్ సెస్ ద్వారా వసూలు చేసి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటది. ఇటువంటి పని చేయడానికి ప్రభుత్వాలు ముందుకు రావట్లే. ఓట్లేమో మనవి, పనేమో ఇతరులకు చేస్తున్నటువంటి పరిస్థితి దేశంలో రాష్ట్రంలో కొనసాగుతున్నది. ముఖ్యంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెల్ఫేర్ బోర్డు పథకాల్ని నిర్వీర్యం చేసి 6 లక్షలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చనిపోయినటువంటి కార్మికుడికి కుటుంబానికి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని 4 లక్షలు కుదించాలని చెప్పేసి చట్టంలో పొందుపరచబోతున్నాడు, 4 కోర్సులో పొందుపరచబోతున్నాడు. అట్లాగే బిల్డింగ్ యజమానులే నిర్ధారణ చేసి మా బిల్డింగ్ ఇంత ఎస్టిమేషన్ లో మేము కడుతున్నాం కాబట్టి మేము ఇంతే సెస్ కడతామని చెప్పేసి వాళ్ళు చెబితే దాన్నే నమోదు చేసుకొని అమలు చేయాలని చెప్పేసి నిర్ణయం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పద్ధతి ఈ వెల్ఫేర్ బోర్డు రద్దు చేసే పద్ధతుల్లో ఈ 4 కోర్సులో ఉన్నాయి. దీంతో పాటు ఎక్కడైనా సరే గ్రూప్ హౌసులు కట్టుకున్నా లేదా ధార్మిక సంస్థలని ఇంకేదైనా కట్టడాలు కడుతున్నా ఈ కట్టడాల ద్వారా వెల్ఫేర్ బోర్డుకు సెస్ రాకుండా చెయ్యాలని చెప్పేసి యజమానులు డబ్బులున్నోళ్ళు చెప్తే దాన్ని చెవులు ఊపి అమలు చేయడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి ఇవాళ కొనసాగుతుంది. అందుకని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి 4 కోర్సులు ఎదుర్కొనే దాంట్లో మన కార్మిక వర్గం ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు ముందుండాలని రాబోయే కాలంలో ఈ 4 కోర్సుని వెనక్కి కొట్టిన దాకా విశ్రమించొద్దని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరి దృష్టి తీసుకొస్తున్నా. ఇక దీంతో పాటు రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా 6 లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి చనిపోయినటువంటి కార్మికుడికి 10 లక్షలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. నిధులేవో పుష్కలంగా ఉన్నాయి కానీ అమలు చేయడానికి ప్రభుత్వానికి చేతులు రావట్లే. అట్లాగే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రి గారు, అనుభవం లేని మంత్రి, కార్మికులంటే తెలియని మంత్రి, తన ప్రభావం చెప్పుకుంటూ అనేక హాస్యమైనటువంటి మంత్రి, కార్మిక మంత్రిగా ఉన్నటువంటి ఆయన ఈ రాష్ట్రంలో ఉన్న కార్మికులకు సైకిల్ మోటార్లు ఇస్తానని చెప్పేసి ప్రకటించాడు. అమాయకులు ఉన్నటువంటి మన కార్మికులంతా నిజమని చెప్పేసి అప్లికేషన్లు పెట్టుకోవడం జరిగింది. కానీ ఇంతవరకు ఒక్క కార్మికుడికి కూడా సైకిల్ మోటార్ ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రవాణా సౌకర్యం కోసం దూర ప్రాంతాల్లో పోయి పనిచేసే కార్మికులకు సైకిల్ మోటార్ సదుపాయం హర్యానాలో, పంజాబ్లో, జమ్మూ కాశ్మీర్లో, ఢిల్లీలో అమలు చేస్తున్నారు. ఆ పద్ధతుల్లో ఈ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని చెప్పేసి
వెల్ఫేర్ బోర్డులో ఉన్న నిధులు దీన్ని ఖర్చు పెట్టి సైకిల్ మోటార్లు అందరి కార్మికులకు అర్హత ఉన్న కార్మికులందరికీ కార్డులు ఉన్న ప్రతి కార్మికుడికి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇక దీంతో పాటు కార్మికుల పిల్లల చదువులకు స్కాలర్షిప్లు ఇస్తున్నారు. పంజాబ్ లో 3 లక్షల రూపాయల వరకు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కేరళలో, కర్ణాటకలో, తమిళనాడులో దాదాపు 18 రాష్ట్రాల్లో స్కాలర్షిప్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ స్కాలర్షిప్లు ఇవ్వడానికి ప్రభుత్వానికి చేతులు రావట్లే. ఈ కార్మికుల పిల్లలు ఇట్లనే భవన నిర్మాణ కార్మికులు కూలీలుగా బతకాలని చెప్పేసి శాసిస్తున్నట్లుగా ఈ పథకాన్ని అమలు చేయట్లేదు. అందుకని ఈ మహాధర్నా నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్మికుల పిల్లల చదువులకు స్కాలర్షిప్స్ అమలు చేయాలని చెప్పేసి వెంటనే ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ కార్మికుల పిల్లలు డాక్టర్లు కావడానికి కానీ, ఇంజనీర్లు కావడానికి కానీ, ఐఏఎస్లు ఐపీఎస్లు కావడానికి కానీ అవకాశం ఉన్నటువంటి తెలివిగల పిల్లలు చాలా మంది ఉన్నారు. ఆర్థిక పరిస్థితుల వల్ల చదువులో ముందుకు పోకుండా మళ్ళీ వాళ్ళు భవన నిర్మాణ కార్మికులుగానే పనిచేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దీని నుండి బయటపడేయాలని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి ఈ కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే సహజ మరణం పొందినటువంటి కార్మికులకు 1,30,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. హర్యానా ప్రభుత్వం 3 లక్షలు ఇస్తుంది. అట్లాగే కర్ణాటక ప్రభుత్వం 2 లక్షలు ఇస్తుంది. ఈ రాష్ట్రాల్లో నిధుల కొరత లేదు. 5 లక్షల రూపాయలు సహజ మరణం పొందినటువంటి కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి ఈ మహాధర్నా ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ కార్మికుల పిల్లల చదువులతో పాటు ఆడపిల్లల పెళ్లిళ్లకు 30,000 ఆర్థిక సహాయం అందిస్తున్న దాన్ని 1,00,000 రూపాయలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు మహిళా కార్మికులు 30% ఉంటారు భవన నిర్మాణ రంగంలో. కార్మికుల పిల్లలు ఆడపిల్లలకు అట్లాగే వీళ్ళకి సంబంధించినటువంటి మహిళలకు ప్రస్తుత సౌకర్యం కింద 30,000 రూపాయలు 2 కానుకలకు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది వెల్ఫేర్ బోర్డులో. దీన్ని 1,00,000 రూపాయలకు పెంచాలని చెప్పేసి ఈ మహాధర్నా ద్వారా డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు అడ్డా ప్రాంతాల్లో మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలని చెప్పేసి చట్టం చెబుతుంది. కానీ ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు దున్నపోతు మీద వాయబడ్డట్లుగా వ్యవహరిస్తున్నది. అడ్డా ప్రాంతాల్లో మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించట్లేదు. అడ్డాల్లో పనుల కోసం వేచి చూస్తున్నటువంటి కార్మికుల్ని పోలీసులు దొంగల్ని గదిలినట్టు గదువుతున్నారు. యజమానులేమో మా షాపుల ముందర కూర్చోవద్దని చెప్పేసి పంపిస్తున్నటువంటి సందర్భాలు అన్ని అడ్డా ప్రాంతాల్లో ఉన్నాయి పట్టణాల్లో. దీనికి విరుగుడుగా అడ్డా ప్రాంతాల్లో మరుగుదొడ్లు, మంచినీళ్లు, షెడ్లు నిర్మించి కార్మికుల్ని గౌరవంగా నిలబడి పనిచూసుకునే పద్ధతుల్లో ఈ ప్రభుత్వం కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు ఈ ప్రభుత్వం సొంత ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని చెప్పేసి చట్టం చెబుతుంది. మహారాష్ట్రలో కానీ, తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ, హర్యానాలో కానీ ఈ రకమైనటువంటి పథకం అమల్లో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ విధంగా సొంత ఇల్లు కట్టుకోవడానికి కార్డు ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి కార్మికులకు ఆర్థిక సహాయం అందించాలని చెప్పేసి ఈ మహాధర్నా ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మహిళలు 30% ఉన్నటువంటి మహిళలు ఈ రంగంలో పనిచేస్తున్నారు. వీళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ నాయకత్వానికి మీకు ధన్యవాదాలు చెప్తూ సెలవు.